ఏమైంది అమ్మా? ఎందుకు మొత్తుకుంటున్నావు? అంత పెద్దగా అరుస్తున్నావు, ఏమైంది? ఏమైందని ఎంత మంచిగా అడుగుతుంది చూడు, కడుపు నిండా మహారాజు. నీ పెళ్ళం తిరుగుతుంటే నీ పెళ్ళానికి అడ్డు చెప్పవా, ఏం చెప్పవా? అది ఇప్పుడు ఇద్దరు మీకి మోపాయింది. ఏం చేయాలి చెప్పు? నీ దానికి అడ్డు చెప్పురా, దాని బర్రెను పెట్టినాడు కొట్టురా అంటే ఈయనమైతే నా మాట అయినా తింటావురా నువ్వు? ఇంకా చూసినావా, ఇట్లేనా మాట్లాడేది? ఎవరన్నా అత్త ఇంకా భూ ఏమంటే ఎట్లా వేయాలి చెప్పురి? నన్ను కొట్టమని చెప్తుంది. ఎంత బాగా ఇంకేం చేయాలి నేను? ఎట్లా భూ వేయాలి? రారమ్మ జరా ఓళ్ళని ఉండవు అమ్మ ఓ బక్క ఇక్కరా. ఎంత బాగా నన్ను కొట్టమని చెప్తుంది. ఇప్పుడు నేను భూ పెట్టేయాలి, కూర పెట్టేయాలి, ఎట్లా చూడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి జర మీరే చెప్పురారు. ఇప్పుడు నేను కొట్టమని చెప్పి నానే పోసిరానే, ఎందుకే నీకు అంత అబద్ధాలు వస్తాయి? ఎందుకు మాట్లాడతావు నువ్వు అట్లా మాట్లాడతావు? ఎందుకే ఎందుకే నన్ను చూస్తే ఓర్సవు, నా కొడుకుని చూస్తే ఓర్సవు, నా ఉన్న ఒక్క ఆడవిళ్ళని చూస్తే ఓర్సవు? ఎందుకే అట్లా చేస్తున్నావు రైలుగాన? ఇప్పుడే నా ముందర నేనింటినే కొట్టమని చెప్పి వాళ్ళు కొట్టమని చెప్పిందని అంటావు. ఇంతలో మాట మార్చినాక ఎట్లా మాట్లాడాలి నీతోటి? నీతో నీ కొడుకుతో నేగలేక నేను ఎక్కడైనా పోయిందే నిమ్మలా ఉంది నాకు. ఏందే నువ్వు మా అమ్మకి ఎదురు మాట్లాడుతున్నావు? సప్పుడుగా అంటుండు, ఏమనుకుంటున్నావు? మా అమ్మకు నాకు ఎదురు మాట్లాడంత అయినా అవే నువ్వు సప్పుడుగా అంటే ఇంట్లో పోయి సప్పుడుగా అంటే నీ పని ఏదో నువ్వు చేసుకో. మా అమ్మకి ఎదురు మాట్లాడతావే నువ్వు, నాకు ఎదురు మాట్లాడతావే నువ్వు? బజార్కి ఎక్కినావు సప్పుడుగా అంటే ఇంట్లో ఒకటి లేకపోతే ఈ బగులుతుంది. సప్పుడుగా అంటే నేను పొలం కాడికి పోయేసరికి సప్పుడుగా అంటే బూ వండి కూర చేయి, కూర చేసి మా అమ్మకు నాకు పెట్టి, లేకుంటే నీ సంగతి ఏమవుతుందో నేను వచ్చినాక చెప్తా. వచ్చినావే నువ్వన్నా చెప్పు జర, ఇది ఎట్లా మాట్లాడుతున్నావు చూడు. నాకు మాట్లాడుతుంది, నా కొడుకుకు మాట్లాడుతుంది ఎదురు. గిట్ట మాట్లాడితే ఎట్టనే ఎవరైనా ఉన్నారా? ఈ ఆడకట్టల్లో ఉన్నారా? ఇట్లా ఎవరు మాట్లాడుతారు? ఉన్నారా? దీని లెక్క ఉన్నారా ఎవరైనా? నువ్వు చెప్పు జర. అట్లా ఊకోరాదే, ఏం పంచాయతీ? ఏదో ఆ ముసలామా తోసుకోక మాట అంటే ఊకోరాదే, ఏమవుతుంది? ఎందుకు పెట్టుకుంటారు పంచాయతీ? బజార్ ఎక్కిరు ఇద్దరు ఇంట్లో ఊరి అందరు నన్ను ఊకోవంటే వాళ్ళే. ఇంకా వాళ్ళకి చెప్తాలో రెండు చెప్పు. నేను ఊకోక ఏం చేస్తున్నా? బజార్ ఎక్కి నన్ను ఎందుకు బయట వేస్తురు? ఇంట్లో ఉన్నదాన్ని తింటూరు, మాటలు అంటారు. కడుపు నిండా కొడుకు తాగుతాడు, కడుపు నిండా తల్లి తింటది. ఇంట్లో చేసేదాన్ని నన్ను అంటారు. నేను ఎంతగానో ఊకోవాలి? ఊకోనంటే ఊకోని ఈసారి మా వాళ్ళు పిలిపించి చెప్తా ఇలా సంగతి మొత్తం.